కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్స్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానాన్ని గవర్నర్ ద్వారా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. తాము బీసీలకు పెద్దపీట వేస్తున్నామంటూనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ 2 నాల్కుల ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్స్ 42% కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు బంద్కి పిలిపించాయి. ఇది వాస్తవానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గవర్నర్ ద్వారా దీన్ని అబ్జెక్షన్ పెట్టేస్తా ఉంది. ఒకవేళ బీజేపీ ఈ బీసీలు అంటే చెప్పుకుంటూ నేనే బీసీ అని చెప్పేసి ప్రధానమంత్రి గొప్ప చెప్పుకుంటున్నాడు. కానీ బీసీ రిజర్వేషన్స్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే ఎందుకు ఆమోదించరు? మరి దేశవ్యాప్తంగా మీకు ఇబ్బంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది కదా, అసలు తీర్మానం చేసింది కదా, దాని ఎందుకు ఆమోదించండి మీరు? దీన్ని బట్టి చూస్తుంటే ఊరికే బీసీ అని పేరు చెప్పుకుంటూ బీసీ ద్రోహం చేసే పద్ధతులు బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉంది. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా ఈ బంధం పాల్గొంటా ఉంది. అంటే కేంద్రంలో మీ బీజేపీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమా? ఇక్కడ మీకు బీసీ రిజర్వేషన్ కాబట్టి ఆందోళన చేస్తారా? ఎంత విచిత్రం ఇది! ఇదంతా చూస్తుంటే దొంగ సెట్గా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు బీజేపీ అనుసరిస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా